హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. ఇప్పటి వరకు హైదరాబాద్లో నేను చాలా ఇంటీరియర్స్ ప్రాజెక్ట్స్ అయితే కవర్ చేస్తూ వచ్చాను. అలాగే ఇంటీరియర్ సప్లయర్స్ యొక్క అవుట్లెట్స్ కూడా చూపించాను. సో లో బడ్జెట్ నుండి ప్రీమియం రేంజ్ వరకు డిఫరెంట్ కేటగిరీస్లో చూపించాము. బట్ వాళ్ళ దగ్గర ఓన్లీ పీవీసీ మెటీరియల్లోనే ఇంటీరియర్ మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అంటే హైదరాబాద్లో ఇంతవరకు A to Z ఇంటీరియర్ ప్రొడక్ట్స్ సప్లయర్ ఎవరు లేరు అనుకున్నా, కానీ నాకు ఈ మధ్య తెలిసింది ఒకళ్ళు ఉన్నారు. అదే మనకి బాలానగర్ హైదరాబాద్లో ఉన్న MZ ట్రేడర్స్. ఆల్మోస్ట్ వీళ్ళు గత 18 yearsగా ఇక్కడ లొకేట్ అయి ఉన్నారు. అతిపెద్ద ఇంటీరియర్ ప్రొడక్ట్ సప్లయర్ అని చెప్పొచ్చు. మనకి ఫాల్ సీలింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ చూస్తే నాకు కూడా సర్ప్రైజ్ అనిపించింది. అంటే ఇన్ని రకాలు ఉంటాయా ఫాల్ సీలింగ్లో అని. సో మనకి జిప్సమ్ బోర్డ్స్తో కాకుండా ఇప్పుడు పీవీసీ ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది. సో వీళ్ళ దగ్గర జిప్సమ్ బోర్డ్స్ అవైలబుల్ ఉంటాయి, పీవీసీ కూడా అవైలబుల్ ఉంటుంది. పీవీసీలో కూడా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ప్రైస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ వచ్చేస్తుందంట. సో అదేంటనేది మనతో పాటు బాలకృష్ణ గారు ఉన్నారు. హాయ్ బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు, ఆల్మోస్ట్ మనకి నేను మార్కెట్లో చాలా ఇంటీరియర్ ప్రొడక్ట్స్ సప్లయర్స్ని అయితే తీసాను. సో మన MZ ట్రేడర్స్ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ 18 years నుంచి ఉన్నారు అన్నాం కదా. సో ఏమేమి మెటీరియల్ ఉంటుంది మన దగ్గర? మొత్తం ఇంటీరియర్ సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది. పీవీసీ, తర్వాత పార్టిషన్ కోసం మెటీరియల్ దొరుకుతుంది, సౌండ్ ప్రూఫ్ కోసం దొరుకుతుంది, పీవీసీ దొరుకుతుంది, జిప్సమ్ బోర్డులు దొరుకుతున్నాయి, ఛానల్స్ దొరుకుతున్నాయి, థర్మాకోల్ దొరుకుతుంది, WPVC దొరుకుతుంది, రాకులు దొరుకుతుంది, గ్లాసులు దొరుకుతుంది. ఓకే. సో అండ్ అవి కాకుండా మామూలుగా పీవీసీ ఇంతకుముందు నేను తీసిన వాళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ పీవీసీ మెటీరియల్ ఉండేది, లైక్ మనకి బోర్డ్స్ ఇవి ఉండేవి. సో దాంతోపాటు సీలింగ్ చేయాలంటే చాలా మెటీరియల్స్ కావాల్సి ఉంటుంది, స్క్రూస్ కానీ దానికి క్లిప్స్ కానీ. సో ఈ టైప్ ఆఫ్ మొత్తం అన్ని ఒకే చోట కొనుక్కోవాలనుకుంటే MZ ట్రేడర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ విషయం చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. సో మనకి బాలకృష్ణ గారు ఒక్కొక్క మెటీరియల్ చూపిస్తే దాని ప్రైస్ రేంజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు డైరెక్ట్ ఇక్కడ బాలానగర్ హైదరాబాద్లో ఉన్న ఇలా వేర్ హౌస్కి వచ్చి మెటీరియల్ చూసుకుని కూడా పర్చేస్ చేసుకోవచ్చు, క్వాలిటీ కంపేర్ చేసుకోవచ్చు. సో మెయిన్ మీకున్న అడ్వాంటేజ్ అది. సో బాలకృష్ణ గారు, ఇప్పుడు మామూలుగా మార్కెట్లో ప్రైజెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి ఏదైనా. ఇప్పుడు మనకి హోల్సేల్లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారు కదా, సో ప్రైజింగ్ డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది? మన దగ్గర అంటే రేటు తక్కువ ఉంటుంది బయట మార్కెట్ కంటే. చాలా రీజనబుల్ ఉంటుంది మన దగ్గర, క్వాలిటీ కూడా ఉంటుంది. మనం వర్క్ కూడా చేసిస్తున్నాము. మీకు మెటీరియల్ చూపిస్తాను ఇప్పుడు. సర్వీస్ కూడా ఇస్తారు మీరు? సర్వీస్ కూడా ఇస్తాము. 4 స్టేట్లకు ఇస్తాం మేము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకి. తర్వాత మన దగ్గర మెటీరియల్ కావాలంటే కూడా సప్లై చేస్తాము, ఆన్లైన్ లో కూడా సప్లై చేస్తాము, సింగిల్ పీస్ అయినా సప్లై చేయగలుగుతాం మనం. ఓకే. సో ఇప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ స్టేట్స్ లో తెలుగు వాళ్ళు కానీ మన ఈ వీడియో చూసి ఎవరైనా సరే మీకు ఈ ఇంటీరియర్ సర్వీసెస్ కావాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి, బాలకృష్ణ గారు అటెంప్ట్ చేస్తారు. అండ్ మీరు డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేయాలనుకున్నా కానీ విజిట్ చేసి చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ ఏంటి? టైమింగ్ మార్నింగ్ 9 o'clock నుంచి 7:30 వరకు ఉంటున్నాము. సండే కూడా ఫోన్ చేస్తే మేము వచ్చి ఓపెన్ చేసి చూపిస్తాము. ఇంకోటి ఏంటంటే బాలనగర్ లో B10 ఇది, కేతాన్ నగర్, హైదరాబాద్ అడ్రస్. B10 కి వచ్చి కాల్ చేసి విజిట్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకోగలుగుతాం. ఓకే. దీని ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేసి డైరెక్ట్ ఫాలో ఇక్కడికి వచ్చేసేయచ్చు. అండ్ మనకి ఏవైతే మెటీరియల్ ఇప్పుడు చూపిస్తారో ఆ మెటీరియల్ అనేది మీకు ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. అండ్ మీరు ఓన్ గా ఇంటీరియర్ స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదా ఎగ్జిస్టింగ్ మీకు ఆల్రెడీ స్టోర్ ఉండి హోల్సేల్ లో పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ వీళ్ళ దగ్గర మీరు బల్క్ లో పర్చేస్ చేసుకోవచ్చు. బల్క్ ప్రైజెస్ ఏదైతే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయో మీరు బల్క్ లో పర్చేస్ చేసినప్పుడు అవి డిఫరెంట్ ఉంటాయి. అవి ఎంత పడుతుంది ఏంటనేది మీరు కాల్లో కానీ డైరెక్ట్ వస్తే మెటీరియల్ చూపించి క్వాలిటీ అర్థమైన తర్వాత దాన్ని బట్టి మీకు కొటేషన్ అనేది ఇస్తారు. అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీరు మీ ఓన్గా హౌస్కి కానీ లేదా మీ రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ ఏదన్నా ఉండి అక్కడ మీకు మంచి క్వాలిటీలో ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడ విజిట్ చేస్తే మెటీరియల్ మొత్తం కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా వేరే స్టోర్స్కి వెళ్తే మీకు జిప్సన్ బోర్డ్స్ అమ్మే వాళ్ళ దగ్గర పీవీసీ ఉండదు, పీవీసీ వర్క్ చేసే వాళ్ళ దగ్గర జిప్సన్ బోర్డ్స్ ఉండవు. అలాగే ఈ రెండు వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఇన్స్టలేషన్ ఏవైతే టూల్స్ ఉంటాయో ఎక్విప్మెంట్స్ అవి అవైలబుల్ ఉండవు. సో వీళ్ళ దగ్గర A to Z ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్నీ చూసి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. అండ్ సండే హాలిడే ఉంటుంది. ఇన్ కేస్ సండేనే మేము వస్తామంటే ఒకసారి బాలకృష్ణ గారికి ఇన్ఫార్మ్ చేయండి.
చేయండి. సో మీకోసం అవైలబుల్ ఉంటారు. కాల్ అయితే 365 days 24 hours మోస్ట్లీ అవైలబుల్ ఉంటారు. ఒకసారి బాలకృష్ణ గారు మెటీరియల్ చూపించి ప్రైజెస్ చూపిస్తారు. ఓకే సార్ చూపిస్తాను. ఆల్రెడీ ఫ్రెండ్స్ ముందుగా మనం ఇంటీరియర్ అంటే ఫస్ట్ ఫాల్ సీలింగ్ లో మనకి జిప్సన్ బోర్డ్స్ యూస్ చేసిన, పీవీసీ బోర్డ్స్ యూస్ చేసిన, లేకపోతే మనకి పార్టీషన్ కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్చెస్ డిజైన్ చేసుకుంటారు. వీటిలన్నిటికీ కామన్ గా ఉండేది ఛానల్. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలంటే ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఛానల్లోనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాలకృష్ణ గారి బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ పార్టీషన్ కి యూస్ చేసే ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఛానల్స్ గురించి చెప్పండి బాలకృష్ణ గారు. అసలు వీటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి? థిక్నెసెస్ గానీ, గేజ్ అంటారా, థిక్నెస్ అంటారు? గేజ్లు అంటే వేరు వేరు ఉన్నవి. ఇందులో మాత్రం పట్టి, బాటమ్, పారామీటర్, ఎల్ ఈ 4 ఛానల్ కలిస్తేనే ఫ్రేమ్ అవుతుంది. ఆ ఫ్రేమ్ వాడినప్పుడే మనం పీవీసీ యూజ్ చేయడానికి వస్తుంది, జిప్సమ్ బాడీ యూజ్ చేయడానికి వస్తుంది. అయితే ఇప్పుడు మేము వర్క్ చేయాలనుకుంటే దీంట్లో 40 రూపీస్ నుంచి 110 రూపీస్ వరకు ఉంది. జిప్సమ్ లో గానీ, పీవీసీ లో గానీ వర్క్ చేయాలనుకుంటే వర్క్ కూడా చేసిస్తాము. మీకు ఛానల్ కావాలంటే 88 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఉంటుంది ఈ ఛానల్స్. ఇవి పార్టీషన్ కోసం. ఇది మాక్సిమం హైదరాబాద్ లో ఎక్కడ దొరకవు పార్టీషన్ కోసము, మా దగ్గరే దొరుకుతున్నవి. ఇంకోటి స్పెషల్లీ మేము హార్డ్నెస్, చాలా హార్డ్నెస్ లో తీసినాం. ఇది మా కంపెనీ బ్రాండ్. ఇది మీకు హైదరాబాద్ లో ఎక్కడ దొరకదు. చూడండి ఇంత స్టాండర్డ్ ఉంటుంది ఇది. నేను పట్టుకుని చూసే ఫ్రెండ్స్, ఇది వేరే వాటితో కంపేర్ చేసి దీంట్లో జిఎస్ఎం కోసం ఎక్స్ట్రా లేయర్ అనేది ఒకటి వేసారు. అండ్ గేజ్ కూడా చాలా హై గేజ్, అంటే ఇది వీళ్ళ ఓన్ గా తయారు చేయించిన మెటీరియల్ అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది? అండ్ మాక్సిమం ఇదన్నీ అన్ని ఒకే హైట్ ఉన్నట్టున్నాయి కదా? అన్ని 12 feet ఉంటున్నవి. థిక్నెస్ ని బట్టి రేట్ మారుతుంది. ఇది మాత్రం మనకు 280 రూపీస్ ఉంది. మీ రిక్వైర్మెంట్ బట్టి మేము కంపెనీకి వచ్చి విజిట్ చేసిన తర్వాత రేట్లు కూడా అప్ డౌన్ అవుతుంది. మీకు తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. ఒక షీట్ 280 రూపీస్ ఇది ఉంటుంది. ఇది కూడా 280 పడుతుంది మనకు. ఇది 150 పడుతుంది. ఇది 95 రూపీస్ పడుతుంది ప్రెజెంట్లీ రేట్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏవైతే ఈ ఛానల్స్ చూపిస్తున్నారో ఈ వీటి పూర్తి డీటెయిల్స్ మీరు డైరెక్ట్ వచ్చి పట్టుకుని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. వీడియోలో చూస్తే మనకు ఆ గేజ్ ఏంటనేది, దాని క్వాలిటీ ఏంటనేది తెలియదు. సో మీరు కుదిరితే డైరెక్ట్ వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, పట్టుకుని దాన్ని థిక్నెస్ కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ బాలకృష్ణ గారు ఇప్పుడు ఇది మీ ఓన్ మెటీరియల్ అంటున్నారు కదా ఇది, సో ఇది ఏమన్నా ఎక్స్ట్రా డిస్కౌంట్ ప్రైస్ మా ఆడియన్స్ కి ఇవ్వగలరా? క్వాంటిటీని బట్టి డిస్కౌంట్ ఇవ్వగలుగుతాము ప్రజెంట్ రేట్ ప్రకారం అయితే. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది వాటి మీద క్వాలిటీ ఉంటుంది. దీనిపైన మేము వెయిట్ చూపించగలుగుతాం. మీకు ఎంత వెయిట్ ఉంది అనేది కూడా చూపించగలుగుతాం. ఓకే, సో అంటే ఇప్పుడు మా ఆడియన్స్ కి అయితే దీని మీద స్పెషల్ అంటే క్వాంటిటీలో కొంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ ఛానల్ ప్రైజెస్ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము, ఒకసారి చెప్పండి. ఇది 88 రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది. 88, 95, 105, 120, 140, అదే విధంగా మనకు 280 వరకు ఉంటుంది. అప్ టు 280 వరకు ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఏజ్ కనుక మీరు వచ్చిన తర్వాత మీకు ఏమైనా డిస్కౌంట్ కూడా ఇస్తాము. సో ప్రైజెస్ ఏవైతే చెప్తున్నారో ఇవి ఫిక్స్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. మోస్ట్లీ మీరు క్వాంటిటీలో పర్చేస్ చేస్తే డిస్కౌంట్ అనేది ఇస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్ని మోడల్స్ ఒకే ప్రైస్ ఉండదు. 95 అనేది స్టార్టింగ్ ప్రైస్. మీరు 95నే పట్టుకుని అన్ని 95కి ఇవ్వాలంటే కూడా కుదరదు. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఏవైతే ఛానల్స్ ఉంటాయో వాటి గురించి తెలుసుకున్నాము. అవి కాకుండా నెక్స్ట్ పీవీసీ ప్యానెల్స్ గురించి తెలుసుకుందాము. పీవీసీ ప్యానెల్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి డిస్ప్లేలో ఇలా పెట్టారు, చూసుకోవచ్చు. కొన్ని మోడల్స్ గురించి మనం తెలుసుకుందాము. బాలకృష్ణ గారు వీటి సైజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజెస్ ఎట్లా ఉంటాయి? యాక్చువల్ సైజ్ అంటే 10 ఇంచ్ 10 feet ఉంటుంది, 1 feet 10 feet ఉంటుంది. పీవీసీ వేసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇది చెదల్ ప్రూఫ్ ఉంటుంది. మనకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు. అవును, దీంట్లో మనకు డ్యామేజ్ అన్నది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అంటే ఫైర్ రిటార్డెంట్ ఉంటుంది. ఏంటంటే తొందరగా అంటుకోదు, అంటుకుంటుంది కానీ తొందరగా అంటుకోదు. ఇప్పుడు మనకి ఏంటంటే 26 రూపీస్ నుంచి 32 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇవి యాక్చువల్ రన్నింగ్ కలర్స్ మన దగ్గర, ట్రెండింగ్ ఇవన్నీ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే, సో ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఇది 26 రూపీస్ నుంచి 32 రూపీస్ వరకు. అంటే స్క్వేర్ ఫీట్ ఫీట్ వచ్చేసి ఒక ఫీట్ వచ్చేసి మేము వర్క్ కూడా చేసిస్తాం. ఇది పీవీసీలో వర్క్ చేస్తే 85 రూపీస్ ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నాం. ఇన్స్టాలేషన్ కి 85 రూపీస్ తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు పీవీసీ కావాలనుకుంటే పీవీసీ కూడా సప్లై చేస్తాము. డిస్ట్రిక్ట్ అయినా చేస్తాము,
వేరే స్టేట్ కైనా చేస్తాము, ఆన్లైన్ లో కూడా సప్లై చేస్తాం మేము. ఓకే, ఇవి కాకుండా ఇటు సైడ్ ఉన్నవి ఇటు సైడ్ ఉన్నవి ఏంటంటే ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్ అంటారు. ఇది 600 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది మన దగ్గర. ఓకే, ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే 500 కూడా ఇస్తాము. ఓకే, క్వాంటిటీ ఎక్కువ ఉంటే. మామూలుగా 1-2 పీసులు కావాలంటే 600 ఉంటుంది. దీన్ని కూడా సీలింగ్ యూజ్ చేయొచ్చు, వాల్ కి యూజ్ చేయొచ్చు ఇది. ఓకే, సో వీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నవి. సో ఇప్పుడు ఇవి కాకుండా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి కాకుండా ఇంకా డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ ఉన్నవి. ఇవి టీవీ యూనిట్ కూడా యూజ్ చేయొచ్చు, సీలింగ్ యూజ్ చేయొచ్చు, వాల్ కి యూజ్ చేయొచ్చు. మీకు టీవీ యూనిట్ కాడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, సో ఇటు కొన్ని డిస్ప్లేలో పెట్టారు, వీటి గురించి తెలుసుకుందాము. సో బాలకృష్ణ గారు, ఇక్కడ ప్యానెల్స్ ఉన్నాయి కదా, వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చూపించినట్లకి వీటికి ఏంటి కంపారిజన్ ఏంటి? ఫస్ట్ చూపించింది పీవీసీ, సెకండ్ లో చూపించింది ఫ్లూటెడ్ ప్యానెల్. వీటిని WPVC అంటారు. ఓకే, ఇది 23 mm ఉంటుంది థిక్నెస్. వాటి మీద రేట్ ఎక్కువ ఉంటుంది, 700 రూపీస్ పడుతుంది మనకి. ఇది టీవీ యూనిట్ యూజ్ చేయొచ్చు, క్యాష్ కౌంటర్ లో యూజ్ చేయొచ్చు, మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ యూజ్ చేయొచ్చు, వాల్ కి యూజ్ చేయొచ్చు, సీలింగ్ కి కూడా యూజ్ చేయొచ్చు, సీలింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఏంటంటే దీని వల్ల పెయింట్ మనకు కలిసి వస్తుంది. మామూలు పెయింట్ అయితే 2 years 3 years ఒకసారి వేయాల్సి వస్తుంది. ఇవైతే ఒక 10 years వరకు 10 years వరకు అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది పెయింటింగ్ తో కంపేర్ చేసుకుంటే. ఇంకోటి మన దగ్గర ఇదే కాకుండా స్పెషల్ గా ఎక్కడ దొరకదు ఇది, మనకు 1100 రూపీస్ దొరుకుతుంది ఇది. యాక్చువల్ గా ఇది బ్రేకప్ అవ్వదు. ఓకే, చూడండి, చూడండి ఎంత వరకు ఏందో చూడండి. బెండ్ చేయొచ్చు అన్నమాట. బెండ్ కూడా చేయొచ్చు ఇది. ఓకే, ఓకే, సో ఇవి ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు? ఇది కూడా మల్టిపుల్, ఇది పార్కింగ్ గానీ, సీలింగ్ గానీ, బాల్కనీ గానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓకే, వీటిలో కూడా కలర్స్ ఉన్నట్టు, కలర్స్ ఉన్నాయి ఇందులో. చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి ఇదిగో ఫ్లెక్సిబిలిటీ, ఇవి ఫ్లెక్సిబిలిటీ మన దగ్గర ఇంకా గోదాంలో ఉన్నాయి. వీడియోలో అవన్నీ చూపించలేను. మీరు కంపెనీకి వచ్చి విజిట్ చేస్తే మీకు అన్ని కలర్ చూపిస్తాను, గోడౌన్కి వెళ్ళి. అండ్ బాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు మెటీరియల్ శాంపిల్స్ చూపిస్తున్నారు కదా, సో ఇప్పుడు కస్టమర్ సడన్ గా ఆర్డర్ ప్లేస్ చేశారు, ఎంత ఫాస్ట్ గా మీరు సప్లై చేయగలుగుతారు? అంటే 1 day లో సప్లై ఇప్పుడు రెడీ చేయగలరా? చేయగలుగుతాం. ఓకే, అంత మెటీరియల్ మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి వేర్ హౌస్ కూడా వీళ్ళకి చూపిద్దాం ఫ్రెండ్స్, మీకు కూడా వీళ్ళది ఎంత పెద్దది అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్రైజెస్, వీటి ప్రైజెస్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. ఇది 700 ఉంటుంది. ఓకే, ఇది 1100 వరకు ఉంటుంది. అంటే షీటా ఫీట్ ప్రైస్ చెప్తున్నారు మీరు? లేదు, పీస్ రైట్ చెప్తున్నాను. ఇది మేము ఇందులో కూడా వర్క్ చేసి ఇస్తాం. 180 రూపీస్ చేస్తాం ఇది. ఓకే, స్క్వేర్ ఫీట్ 180 రూపీస్ చేస్తున్నాము. ఓకే, సో బాలకృష్ణ గారు, ఇప్పుడు దీని ప్రైస్ మనకి ఇన్స్టలేషన్ కి ఎంత పడుతుంది? ఈ ప్యానెల్ అయితే ఇది 180 రూపీస్ SFT పడుతుంది మనకి. ఓకే, మీరు కొనుక్కోవాలనుకుంటే 650 నుంచి 700 వరకు ఉంది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇంకా తగ్గించగలుగుతాం. ఓకే, ఇన్స్టాలేషన్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మీరు స్క్వేర్ ఫీట్ కొంచెం తగ్గిస్తారు, రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ మీరు కొనుక్కున్నా గానీ క్వాంటిటీ ఉంటే తగ్గిస్తాం. ఓకే, డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఛానల్స్ అలాగే PVC ప్యానల్స్ కూడా చూసాము. అవి కాకుండా నాకు MJ ట్రేడర్స్ లో సర్ప్రైజింగ్ అనిపించిన విషయం ఏంటంటే, అండ్ మనం చాలా మంది ఇంట్లో హోమ్ థియేటర్ కట్టించుకుంటారు కదా, సో ఆ హోమ్ థియేటర్ కట్టించుకున్నప్పుడు మోస్ట్లీ వాల్యూమ్ అనేది బయటకి వినిపించి పక్క హౌసెస్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఒకటి అవుతుంటుంది. అలాగే మనకు కూడా వాయిస్ అంతా, అంటే వాల్యూమ్ అంత పెట్టినా కానీ అంత క్లారిటీగా వినిపించదు. బికాజ్ అంటే వాల్యూమ్ని మధ్యలో పార్టీషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఇది అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొత్త మెటీరియల్ గురించి అయితే తెలుసుకున్నాను. సో అది బాలకృష్ణ గారు చెప్తారు. చెప్పండి బాలకృష్ణ గారు. ఇది గ్లాసులు, ఇది థర్మోకోల్, ఇది 1 second. ఓకే, థర్మోకోల్, అవును, రాకుల్ ఇది. ఓకే, ఈ 3 కూడా ఏంటంటే హీట్ ప్రూఫ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది ఎవరిదైనా, వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ లో 4 ఉంటది కదా, వాళ్ళు యూజ్ చేయడానికి హీట్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు హోమ్ థియేటర్లు ఉంటాయి కదా, వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఇది సో ఏం చేస్తుంది అంటే వాల్యూమ్ ని బయట తగ్గిపోతుంది. ఓకే, హీట్ కూడా కంట్రోల్ ఉంటుంది, వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో అంటే మన సౌండ్ అనేది బయట హౌసెస్ వాళ్ళకి వినిపించదు, బయటకి వినిపించదు. అలాగే వాల్యూమ్ని లైక్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. మనం ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది మంచి థియేటర్ ఫీల్ అనేది కలుగుతుంది. ఈ మెటీరియల్ మనం ప్యానెల్స్లో పెట్టి ఈ వాల్ ప్యానెల్స్లో పెట్టి ఇన్స్టాలేషన్ చేస్తారు. అలాగే సీలింగ్ ప్యానెల్స్లో పెట్టి కూడా ఈ మెటీరియల్ని ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఇది మార్కెట్లో మామూలుగా అయితే మీరు ఇది కావాలంటే వేరే స్టోర్స్కి తిరగాల్సి ఉంటుంది. దీని సప్లయర్స్ సపరేట్ ఉంటారు. బట్ మనకి MJ
ఎంజెడ్ ట్రేడర్స్ ఏంటంటే A to Z ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయని చెప్పాం కదా, సో వీటిని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. వీటి ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇది డిఫరెంట్ అంటే రోజు అప్ డౌన్ అవుతుంటది. కంపెనీకి వచ్చి విజిట్ వచ్చినప్పుడు మేము ఫోన్ లో చెప్పగలుగుతాము, మీరు వచ్చినప్పుడు కూడా మీకు డైరెక్ట్ చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ చూస్తున్నాము. నెక్స్ట్ ఈ మెటీరియల్ చూడండి, హౌస్ లో పార్టీషన్ చేసుకున్నప్పుడు పార్టీషన్ కి బ్రిక్స్ యూజ్ చేస్తే అది పర్మనెంట్ స్ట్రక్చర్ అయిపోతుంది, తర్వాత తీయాలంటే ఇబ్బంది. సో టెంపరీగా పార్టీషన్ కావాలంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ లో కానీ సో ఈ టైప్ ఆఫ్ పార్టీషన్ ప్యానెల్స్ యూజ్ చేస్తారు. ఇదే మెటీరియల్ వి బోర్డ్ అంటారు. ఇది 6 mm నుంచి 18 mm వరకు దొరుకుతుంది మనకు. పార్టీషన్ కి యూజ్ చేస్తాం. ఇది పార్టీషన్ లో జిప్సం బోర్డు గురించి కూడా చేయొచ్చు, దాంట్లో వాటర్ పడితే పాడైపోతుంది. ఇది వాటర్ ప్రూఫ్, ఇది చెదల్ ప్రూఫ్, ఇది ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ప్రైజింగ్ ఎలా ఉంటుంది? ప్రైజింగ్ అప్ డౌన్ అవుతుంటది. ఇది కంపెనీ విజిట్ వచ్చినప్పుడు చెప్తాం. సో బెస్ట్ ప్రైజింగ్ ఉంటుంది మన దగ్గర. బెస్ట్ ప్రైజింగ్. ఓకే, అవి కాకుండా బ్యాక్ సైడ్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఇవేంటి? ఇవి ప్యానెల్స్ అంటారు. ఇవి 50 mm ఉంటూ 75 mm దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా మార్కెట్ లో లైక్ అందరికి వైట్ సిమెంట్ ఐడియా ఉంటుంది, బట్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది ఏంటంటే డైరెక్ట్ మీరు వాల్ కి ప్లాస్టింగ్ బదులు డైరెక్ట్ ఇది చేయొచ్చండి. అంటే సిమెంట్ ఇసుక లేకుండా డైరెక్ట్ ఇది ప్లాస్టింగ్ చేయొచ్చంట. సో దీని గురించి పూర్తి వివరాలు బాలకృష్ణ గారు చెప్పండి ఒకసారి. ఇది PUP పౌడర్ అంటారు. ఇది గోడలకి సిమెంట్ చేయని అంటే అవసరం లేదు, సిమెంట్ ఇసుక అవసరం లేదు, డైరెక్ట్ ఇటుకల మీద యూజ్ చేయొచ్చు. ఇందులో 4-5 రకాల కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉంటాయా? వెరైటీస్ ఉన్నాయి. ఓకే, డిజైన్ అంటే డిఫరెంట్ టైప్ ఉంటుంటాయి. అంటే కవరేజ్ ఏరియా ఎక్కువ వస్తుంది. కంపెనీకి విజిట్ అయినప్పుడు చూపించగలుగుతాము. ఇది బాండిట్ అనేది. ఇవేంటంటే పాత గోడలు ఉంటాయి కదా, అవును, వాటికి పెయింట్ వేస్తే పెయింట్ ఆగదు. అలాంటప్పుడు చిప్పింగ్ ఏం అవసరం లేదు, ఇది వేసి మళ్ళీ పన్నింగ్ చేసుకోవచ్చు. స్మూత్ ఉంటది పన్నింగ్, క్రాక్స్ రావు. అండ్ ప్రైజింగ్స్ ఎలా ఉంటాయి ఇవి? ప్రైస్ అప్ డౌన్ అవుతుంటది. ఓకే, సో ఇది కూడా డిఫరెంట్ ప్రైజింగ్స్ ఉంటాయి, కానీ బల్క్ లో సప్లై చేయగలరు. బల్క్ లో సప్లై చేస్తాం, సింగిల్ పీస్ అని ఇస్తాం. ఓకే, మన దగ్గర స్టాక్ ఎంత ఉందో చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత స్టాక్ ఉందో వీళ్ళ దగ్గర. దీన్ని PUP అంటారు. ఓకే, పన్నింగ్ కోసం యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈవెన్ పెద్ద ప్రాజెక్ట్స్ లో లైక్ మై హోమ్స్ గానీ పెద్ద వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు కదా, చాలా మంది యూజ్ చేస్తున్నారు. మై హోమ్, అపర్ణ, మోకిలా వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ట్రెండింగ్ అనమాట. అంటే లైక్ ఇసుక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది మార్కెట్ లో. ఇసుక సిమెంట్ రేట్ ఎక్కువ ఉంది కదా, దీని వల్ల మనకు రేట్ తగ్గిపోతుంది. చాలా వరకు ప్రాజెక్ట్ లో మనము ఎవ్రీ వీక్ లారీలు పంపించేస్తుంటాం. సో అంటే ఇప్పుడు సిమెంట్ ఇసుకతో కంపేర్ చేస్తే ఇది ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే డ్యూరబిలిటీ చూసుకుంటాం కదా చాలా మంది, ఫినిషింగ్ ఎలా వస్తుంది? ఫినిషింగ్ బాగుంటుంది, వాల్ క్రాక్ రాదు, ఏసీ కూడా మనకు కూలింగ్ ఉంటుంది. ఓకే, అండ్ ఎక్కువ కాలం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో చెప్పా కదా, ఎంజెడ్ ట్రేడర్స్ దగ్గర A to Z ఇంటీరియర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ మీరు ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీకు ఈజీ ఉంటుంది, లేదా మీ దగ్గర ఇంటీరియర్ చేసే పర్సన్ నుండి మీ హోమ్ కి ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకుంటే మెటీరియల్ వరకు ఇక్కడ పర్చేస్ చేసి మీ పర్సన్ తో చేయించుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన కొటేషన్ ఇస్తారు, దాన్ని బట్టి వీళ్ళ పర్సన్ ని మీ హౌస్ కి పంపించి మెజర్మెంట్స్ తీసుకుని కూడా డైరెక్ట్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో కొటేషన్ కావాలన్నా మీరు విజిట్ చేయొచ్చు. అవి కాకుండా చెప్పా కదా, సో A to Z ప్రొడక్ట్స్ లో ఇక్కడ చూసుకోవచ్చు. మీకు టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ టూల్స్ ఓవరాల్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి బాలకృష్ణ గారు. ఈ డ్రిల్ మిషన్, వాస్నరు, స్క్రూ, జాయింట్ టేపు, మెజర్మెంట్ టేపు, లైట్ కటింగ్, ఇవన్నీ హార్డ్వేర్ దొరుకుతుంది మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే 2x2 టైల్స్ దొరుకుతుంది మన దగ్గర. ఈ గ్రిడ్ ఇది ఈ ఛానల్ ఫిట్ చేయాలి. ఇవి ఈ ఛానల్ ఫిట్ చేసి, సో ఇది సీలింగ్ అన్నమాట. టైల్స్ ఇవి సీలింగ్. ఇవి కార్ పార్కింగ్ గానీ, హాస్పిటల్ గానీ, ఆఫీసులు గానీ ఉంటాయి కదా పెద్దవి, దాంట్లో యూజ్ చేయొచ్చు. ఇవి సీలింగ్ కి యూజ్ చేయొచ్చు. సో నేను చూసినప్పుడు ఫస్ట్ టైల్ అనగానే కింద వేస్తారు అనుకున్నా, అడిగితే చెప్పారు సీలింగ్ లో యూజ్ చేస్తారంట. ఇంట్లో కూడా మనకు డిజైన్స్ ఉన్నవి. ఓకే, ఇలాంటి డిజైన్స్ ఉంటాయి, టెక్స్చర్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ వస్తాయి. ఇది స్క్వేర్ వచ్చింది కదా. ఓకే, వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇవి ఈ ప్రైజెస్ అంటే అప్ డౌన్ అవుతుంటాయి, కంపెనీకి వచ్చి విజిట్ అయినప్పుడే చెప్పేస్తాం. ఓకే,
ప్రజెంట్లీ అయితే 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు ఇది 100 నుంచి స్టార్టింగ్ అన్నారు కదా, ఇంకా లైక్ ఇంకేమైనా ప్రైజింగ్ ఉంది? ఇంకా 85 రూపీస్ ఉన్నవి, అవి దీనికంటే కొంచెం తక్కువ రేట్ లో ఉన్నాయి, క్వాలిటీ తక్కువ ఉంటది. అది 85 రూపీస్ స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, నాకు ఇది బాగా అనిపించింది. సో మామూలుగా నేను ఇది చూడంగానే వీళ్ళు ఏమన్నా పెళ్లికి డెకరేషన్ చేస్తున్నారేమో అనుకున్నాను, కాదు ఇది కూడా మేము అమ్ముతాం అన్నారు. సో అంటే చూడంగానే నిజంగా ఇది న్యాచురల్ ఏమో అనుకున్నా, ఇది లైక్ ఆర్టిఫిషియల్ అంట. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది హాల్ గానీ పిల్లర్స్ గానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది సో డెకరేటివ్ ఐటమ్, ఇది డెకరేట్ ఐటమ్, మీరు కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీలు అలాంటి అవుతుంటాయి కదా, అవును, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. రెండో విషయం ఇంకోటి ఏంటంటే మన దగ్గర వాల్ పేపర్స్ కూడా దొరుకుతున్నాయి. వాల్ పేపర్స్ కూడా దొరుకుతున్నాయి, పెయింట్ తో మనకు అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మనకు దేవుడి రూమ్ లో గానీ ఇంకా హాల్లో హైలైట్ కోసం మనకు మిర్రర్స్ దొరుకుతున్నాయి. సో 50 నుంచి 400 వరకు ఉంటున్నాయి మిర్రర్స్. ఇందులో కూడా డిఫరెంట్ ఉన్నవి, మీరు కంపెనీ వచ్చి విజిట్ వచ్చి చూసుకోవచ్చు. సో ఈ డెకరేటివ్ ఐటమ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్. నాకైతే పర్సనల్ గా ఈ బాగా నచ్చింది. వీటి ప్రైసింగ్ స్టార్టింగ్ రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 250 నుంచి 800 వరకు ఉంటుంది. ఓకే, సో ఇవి మీకు లైక్ ఇంట్లో ఇంటీరియర్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు ఎండలో వేసినా గానీ 3 years వరకు ఇది కలర్ ఏం పోదు. ఓకే, సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ ఇలా ఉంటుంది. 3 years వరకు ఎండలో ఉన్నాయా పాడవుతలేదు ఇది. ఓకే, అండ్ బాలకృష్ణ గారు ఇప్పుడు వాల్ పేపర్స్ అన్నారు కదా, వీటిలో ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి? మీరు రెండు మన దగ్గర ఇప్పుడు 115 కలర్స్ ఉన్నవి, ఇందులో డిజైన్స్ ఉన్నవి. ఇంకోటి ఏంటంటే ఇది ఇంపోర్టెడ్, ఇది 1000 రూపీస్, ఇది 1000 రూపీస్ నుంచి 800 వరకు ఉంది. మీకు బయట దొరుకుతుంది అని చెప్తారు, అది మామూలుగా గిఫ్ట్ పేపర్ లాగా ఉంటుంది, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది, లెంత్ ఎంత ఉంటుంది? ఇది 50 feet ఒక రోల్ వచ్చేసి మనకు కవరేజ్ అవుతుంది. మేము దీంట్లో వర్క్ కూడా చేస్తాము. 45 రూపీస్ ఎసెప్ట్ చేస్తాం మేము. అండ్ ఇన్స్టాలేషన్ కి 45 అన్నారు కదా, ఇంకేమన్నా అంటే ఎక్కువ క్వాంటిటీ ఇన్స్టాలేషన్ చేయించుకుంటే తగ్గిస్తారా ప్రైస్? తగ్గుతుంది, అప్పుడు 40 రూపీస్ నుంచి చేస్తాం. ఫ్రెండ్స్, మనకి మామూలుగా మార్కెట్ లో చూసుకుంటే ఇంటీరియర్ చాలా మంది చేస్తారు, బట్ ఎవరికి పెద్ద ఎత్తున వేర్ హౌస్ అనేది ఉండదు. ఎందుకంటే వేర్ హౌస్ మెయింటైన్ చేయాలంటే క్రోర్స్ ఆఫ్ స్టాక్ మెయింటెనెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఎంత స్టాక్ ఉందో, క్రోర్స్ ఆఫ్ స్టాక్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆల్మోస్ట్ 18 years నుంచి ఉన్నారు కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ సీలింగ్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేను ఓవరాల్ గా మీకు చూపిస్తాను ఇది ఎంత పెద్దది అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ లో అంటే ఒక సర్వీస్ తీసుకోవాలంటే కస్టమర్స్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే అందరి వల్ల కాదు. మోస్ట్లీ మార్కెట్ లో చూసుకుంటే ఇంటీరియర్స్ ఇచ్చేటప్పుడు ఇంటీరియర్ చేసే వర్కర్స్ తో కస్టమర్స్ కొంతమంది టైఅప్ అయ్యి లైక్ ఇంటీరియర్ వర్క్ చేసే కుర్రోళ్ళు డబ్బులు తీసేసుకుని కస్టమర్ దగ్గర అబ్స్కాండ్ అయిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కే నష్టం జరుగుద్ది. సో మనకి అలాంటి ఇష్యూస్ ఇక్కడ రాకుండా ఆల్మోస్ట్ వీళ్ళ టీమే మీకు ఇక్కడికి వస్తారు అండ్ డైరెక్ట్ వీళ్ళతోనే మీరు ఎక్కువ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వర్క్ ఉన్నా డైరెక్ట్ మనకి బాలకృష్ణ గారు కానీ ఇంకా వీళ్ళ టీం ఉంటారు, వాళ్ళతో మీరు కమ్యూనికేట్ అయితే మీకు బెస్ట్ సర్వీస్ బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ట్రస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అది వీళ్ళు 100% ఫుల్ఫిల్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ జిప్సన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఎంత క్వాంటిటీ ఉందో. ఇవి కాకుండా ఇంకా చాలా క్వాంటిటీ అయితే లోపల ఉంది వీళ్ళకి. సో 365 days ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ సప్లై చేయగలరు. వీటిల్లో కూడా టైప్స్ ఉంటాయి బాలకృష్ణ గారు జిప్సన్ బోర్డ్స్? దీంట్లో కూడా 3 ఉన్నవి, చూపిస్తాను. ఓకే, ఇది ఒక టైపా? ఇది ఒక టైప్, ఇది జిబ్రాక్ అని. ఓకే, ఇప్పుడు వీటిల్లో కూడా బ్రాండ్స్ ఉంటాయా? ఉంటుంది. ఓకే, సో చూసుకోవచ్చు ఇది ఎంత పెద్ద ఫ్యాక్టరీయో. సో ఇది ఒక జిబ్రాక్, ఇది ఇంకోటి యూఎస్జీ కూడా ఉంది, పక్కన గోడౌన్ లో ఉంది మన దగ్గర. ఓకే, అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇవి జిప్సన్ బోర్డ్స్? స్టార్టింగ్ జిప్సమ్ రేట్లు అనేది వీక్లీ కూడా చేంజ్ కావచ్చు సార్. అవి ప్రెసెంట్లీ ఉన్న రేట్ అయితే ఇది 360 వస్తుంది, అది 455 వస్తుంది. ఓకే, ఇంకొక బోర్డు ఉంటుంది అది 370 వస్తుంది. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ప్రైస్ అనేది ఏమన్నా ఇంకా ప్రైస్ అనేది అంటే కొంచెం ₹1-2 అవుతుంది అటు ఇటు. ఓకే, అంటే సేమ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడిటికి మీరు చూపించిన మూడిటికి అంటే క్వాలిటీ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా జిప్సన్ బోర్డ్స్ లో? జిప్సమ్ రేటు అంటే ఇది 12 mm ఉంటుంది, అది 12.5 థిక్నెస్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి వీళ్ళు ఏవైతే ఇందాక ఛానల్ అన్నాం కదా, ఇది వీళ్ళే మిషనరీలో తయారు చేస్తున్నారు. సో చూసుకోవచ్చు కట్ అయ్యేది కూడా. సో ఇట్లా అక్కడ కట్ అవుతుంది.
సో అలా కట్ అయిన ఛానల్స్ ని ఇట్లా ప్యాకింగ్ చేసి వీళ్ళు వేర్ హౌస్ లో స్టోర్ చేస్తారు. ఎంత పెద్ద వేర్ హౌస్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ స్టాక్ ఇక్కడ మనకి ఛానల్స్ ఇంత స్టాక్ ఉంది బాలకృష్ణ గారు. సో ఆల్మోస్ట్ మనకి అంటే ఎన్ని షీట్స్ కలిపి ఒక ఇదిగా తయారు చేస్తారు మీరు, అంటే బండిల్ టైప్ లో? బండిల్స్ అంటే బండిల్స్ బట్టి పీసెస్ ఉన్నవి, అవి చెప్పడానికి రాదు. ఇప్పుడు మనం క్వాంటిటీ చేసేటప్పుడు చూపించగలుగుతాం. ఫ్రెండ్స్, ఇందాక మనకి ఛానల్స్ ని ఇలా బండిల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ బండిల్స్ లో 20 పీసెస్, 35, 40 ఇట్లా పీసెస్ ఉంటాయి. ఎవరైతే బల్క్ లో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇలా ఇస్తారు అనమాట బండిల్స్ లో. అంటే అందరూ బండిల్ కొనాలని ఏం లేదు, మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇట్లా విడివిడిగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందాక మనం ఛానల్స్ చూసాం కదా, ఛానల్స్ కాకుండా ఇట్లా పీవీసీ ప్యానెల్స్ కూడా ఎంత పెద్ద స్టాక్ ఉందో చూసుకోవచ్చు. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ పీవీసీ కలెక్షన్ లో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇంత పెద్ద వేర్ హౌస్ ఎవరికి లేదు ఇంటీరియర్స్ లో, వీళ్ళదే అతి పెద్ద వేర్ హౌస్ అని చెప్పొచ్చు హైదరాబాద్ లో. సో ఇది కూడా ఎంరాక్ వీళ్ళ ఓన్ బ్రాండ్. సో దీంట్లో కూడా చూసుకోవచ్చు మనకి ఫైర్ రిటార్డెంట్, వాటర్ ప్రూఫ్, అలాగే జీరో ఫంగస్ వస్తుంది అనమాట. అంటే ఫంగస్ అనేది జనరేట్ అవ్వకోకుండా ఉంటుంది అనమాట. వీళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఓన్ బ్రాండ్ ఇది. సో వేర్ హౌస్ కూడా ఎంత పెద్దదో చూసుకోండి, ఇంకా చాలా పెద్దది, మిషనరీ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందాక పీవీసీ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది. అండ్ అవి కాకుండా మనం మార్బుల్ టైప్ ప్యానెల్స్ చూసాం కదా, సో ఇందాక అవి ఇట్లా వస్తాయి అనమాట. సో సీలింగ్ యూస్ చేస్తారు వీటిని కూడా. సో ఎన్ని వస్తాయి దీంట్లో ఈ బాక్స్ లో? అరౌండ్ 10 వస్తాయా? సో 10 వస్తాయంట ఆ ప్యానెల్స్. సో ఇట్లా మనకి స్టాక్ అనేది 365 days అవైలబుల్ ఉంటుంది క్వాంటిటీలో. ఫ్రెండ్స్, మనకి ఎంజెడ్ ట్రేడర్స్ కి ఇట్లా ఆఫీస్ సెటప్ కూడా ఉంటుంది. మీకు వేర్ హౌస్ లోనే ఆఫీస్ ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ కూర్చుని మీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది డిస్కషన్ చేసి కొటేషన్ అయితే తీసుకోవచ్చు. ఎంజెడ్ ట్రేడర్స్ ఫౌండర్ అండ్ ఓనర్ మొయిజ్ బాయ్ ఉంటారు. సో మీకు ఏ డౌట్ ఉన్నా బెస్ట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అన్ని నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మొత్తానికి బాలానగర్ హైదరాబాద్ లో ఉన్న ఎంజెడ్ ట్రేడర్స్. ఆల్మోస్ట్ మనకి 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి ఇంటీరియర్ కావాలి మీ హోమ్ కి కానీ లేదా మీ కమర్షియల్ కాంప్లెక్స్ కి కానీ అనుకుంటే పక్కా విజిట్ చేయండి. తక్కువలో వచ్చేస్తుంది. క్వాంటిటీ ఎక్కువలో పర్చేస్ చేయాలన్నా బెస్ట్ ఆప్షన్. అండ్ క్వాంటిటీ అని కాదు, క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ అంటే తక్కువ క్వాలిటీ నుంచి హై ఎండ్ క్వాలిటీ, మార్కెట్లో ఎవరి దగ్గర లేనంత మంచి క్వాలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ప్రైస్ కూడా బెటర్ ప్రైస్ ఇస్తున్నారు. మీరు కొంచెం క్వాంటిటీలో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అవి కాకుండా ఒక మెటీరియల్ ఏదో మర్చిపోయాం ఇందాక చూపించడం, ఏంటది మన దగ్గర అంటే బార్డర్ కోసం ఫ్లవర్స్ దొరుకుతున్నాయి. ఓకే, అవి కూడా బార్డర్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, చెప్పా కదా వీడియోలో మధ్యలో, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటీరియర్ విషయంలో. సో నాకు పర్సనల్ గా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటీరియర్ చేయించేటప్పుడు మధ్యలో సగం చేసి మనం అనుకున్న ఇన్పుట్ అంటే మనం ఇచ్చే రిక్వైర్మెంట్ ఇన్పుట్స్ కి తగ్గట్టు చేయకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇంటీరియర్స్ లో. సో వీళ్ళు ఆల్మోస్ట్ 18 years నుంచి ఉంది. పెద్ద వేర్ హౌస్ కాబట్టి మెయిన్ వేర్ హౌస్ ఉండడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళే ఎంప్లాయీస్ని పంపిస్తారు, స్టాఫ్ని. సో వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇమీడియట్గా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఓన్లీ ఇంటీరియర్ని డిజైనర్ని పట్టుకుని లేకపోతే ఇంటీరియర్ చేసే వర్కర్స్ని పట్టుకుని చేయించుకుంటే వాళ్ళ దగ్గర ఎఫోర్డ్ చేయడానికి మనీ ఉండదు. సో మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వాళ్ళు ఎస్కేప్ అయితే మట్టుకు అబ్స్కాండ్ అయ్యారంటే మీకు నష్టం జరుగుతుంది. సో వీళ్ళ ద్వారా వెళ్తే ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినా వీళ్ళు రెక్టిఫై చేస్తారు ఇమీడియట్గా. సో మీరు వర్కర్స్తో టైఅప్ అయ్యి తక్కువలో అవుతుందని మట్టుకు చేయించుకోవద్దు, అది మీకు బిస్కెట్ అయిపోతుంది లాస్ట్లో. సో ఇది మీకు అంటే యాజ్ ఏ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి వచ్చి డిస్కషన్ చేయండి. ఇది ఆల్రెడీ వీళ్ళ దాంట్లో కూడా కొన్ని అట్లా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు నాకు, నేను దాని గురించి చెప్తున్నాను. సో మీకు బాలకృష్ణ గారు అవైలబుల్ ఉంటారు. బాలకృష్ణ గారు లేకపోతే వేరే టీమ్ మెంబర్స్ ఉంటారు, మీకు బెస్ట్ అవుట్పుట్ వచ్చే విధంగా చూసుకుంటారు. సో ఒకసారి విజిట్ చేయండి, మెటీరియల్ చూడండి, పర్చేజ్ చేసుకోండి, కొటేషన్ తీసుకుని. సో ఇది మొత్తానికి ఎపిసోడ్. మీకు యూజ్ అయిపోయిన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొకరికి యూజ్ అవ్వచ్చు. ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో బాయ్, టేక్ కేర్.